హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ నేరిల్లా. నేను ఈ వీడియోలో షాపింగ్ ఎలా చేస్తానో చూపిస్తా. నేను ప్రతిసారి రీసైక్లింగ్ బాటిల్స్ తీసుకొని వెళ్తా సూపర్ మార్కెట్కి. ఎందుకంటే ఆ బాటిల్స్తో మనం కొంచెం మనీ ఎర్న్ చేయొచ్చు, అవి మన బిల్ నుంచి కట్ అవుతాయి. అండ్ షీఈస్ మై ఫ్రెండ్ ఐరిన్. ఈసారి మేమిద్దరం కలిసి వెళ్తున్నాం సూపర్ మార్కెట్కి రీసైక్లింగ్ బాటిల్స్ తీసుకొని. అండ్ వెళ్ళదారిలో ఒక షేర్ చేసుకోవాలనిపించింది. ఏంటిదంటే అదొక బర్గర్ షాప్. ఆ బర్గర్ షాప్కి వచ్చిన కొత్తలో మేమిద్దరం వెళ్ళినాం. కాకపోతే ఆ ప్రైజెస్ చూసి ఏం తినకుండానే వచ్చేసినాం. ఇది సూపర్ మార్కెట్ ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకి రీసైక్లింగ్ మిషన్ ఉంటుంది. ఆ రీసైక్లింగ్ మిషన్లో బాటిల్స్ ఎలా చూపిస్తా. అండ్ ఇదే ఆ రీసైక్లింగ్ మిషన్. అండ్ అక్కడ ఉన్న హోల్లో మనం వేసే ప్రతి ఒక్క బాటిల్కి 25 cents వస్తాయి. అది ఆ పక్కన ఉన్న స్క్రీన్లో చూడొచ్చు. ఆ బాటిల్స్ వేస్తే మనకి €7.44 వచ్చాయి. ఆ €7.44 మన బిల్లో నుంచి కట్ చేసుకోవచ్చు. అండ్ మా షాపింగ్ ఇది. ఈ రోలో మనకి అన్ని రకాల టీస్ దొరుకుతాయి. నేను క్లాసిక్ టీ అనే ఒక టీ కోసం వెతుకుతుండే. అది చాలాసేపు పట్టింది నాకు వెతకనీకి, ఎందుకంటే అది అలా ఎక్కడో మూల పెట్టినారు. ఫైనల్లీ దొరికింది. యా, పాలు మర్చిపోయిన ఉండే, మళ్ళీ పాలు తీసుకుంటే కన్ఫ్యూజ్. 2 oats milk, అదా ఇదా అని. బట్ లాస్ట్కి అదే తీసుకున్నా, రెగ్యులర్గా వాడేది. అండ్ 2 oats milk అండ్ 2 cow milk. టోస్ట్. జర్మనీలో టోస్ట్ అనేది కంపల్సరీ. ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టోస్టే తింటారు. సో సచ్చినట్టు తీసుకోవాలని మేము కూడా. అండ్ ఇది రైస్ ప్యాకెట్. మన ఇండియాలో లాగా 25 kgs 50 kgs దొరికాయి. తీసుకుంటే 1 kg మ్యాక్సిమం 2 kgs ప్యాకెట్స్ దొరుకుతాయి. యాక్చువల్ మేము సూపర్ మార్కెట్కి వచ్చింది దీనికోసం, వచ్చింది సోమాట్ కోసం. అది డిష్ వాషర్లో యూజ్ చేస్తారు బాసలు తోమడానికి. అండ్ ఫైనల్లీ ఎగ్స్. సో
లాస్ట్ టైం మేము ఎగ్స్ తీసుకున్నప్పుడు పగిలిపోయిన ఎగ్స్ వచ్చాయి. సో అందుకే ఈసారి చూసి మరి తీసుకుంటున్నాం. దానికి క్రంచీ చికెన్ కావాలంట, అందుకే మళ్ళీ నన్ను వెనక్కి పిలిచింది. అండ్ క్రంచీ చికెన్ అది నాకు కూడా చాలా ఫేవరెట్. దాని ప్రైస్ కోసం చాలాసేపు వెతికాము, అక్కడ ఎక్కడుంది అని ఫైనల్లీ కనబడ్డది. అది €3.99 తీసుకున్నాం. దాంట్లో 10 పీసెస్ వస్తాయి. ఒక 10 minutes క్యూలో నిల్చున్న తర్వాత మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. కౌంటర్ దగ్గర మనం తీసుకున్న ప్రతి వస్తువు అన్నిటిపై పెట్టాలి. బిల్లింగ్ దగ్గర వీడియో తీసుకోనికి పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే మనం బిల్ చేసిన వాటిల్లో €7.44 కట్ అయింది. ఎందుకంటే మనం రీసైక్లింగ్ బాటిల్స్ వేసి తీసుకున్న కార్డ్ వల్ల మాకు మొత్తం €67 అయింది. కాకపోతే మేము €60.33 పే చేసాం. కాకపోతే ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ జరిగింది. ఏంటంటే మేము తీసుకున్న అల్లంకి పియర్ ఛార్జెస్ వేస్తారు. మళ్ళీ పోయి అడిగితే €14 మైనస్ చేశారు. ఫైనల్లీ ఇదే మా షాపింగ్. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీ అందరికీ నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నాకు మీ సపోర్ట్ కావాలి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నవీన్ నేరిల్లా.